అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన ఉచితమైన అనుకుని బట్టి దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ఒకటో సమయాలు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో అన్నగారు మనకి కనపడుతూ ఉంటారనమాట అండి. అన్నగారికి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేరండి, పిల్లలు లేరనమాట అండి. ఈ పిల్లల కోసం దేవుని సన్నిధిలో చాలా మౌనంగా ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. తమ మనోవేదన అంతా కూడా దేవునికి తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. బలిపేట మీద ఉన్న దైవజనులకు కూడా వినపడకుండా అంత సైలెంట్గా ఆమె ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దైవజనులు అడిగినప్పుడు నా మనోవేదనని దుఃఖంతో దేవునికి సమర్పణ చేసుకున్నానని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అక్కడ దైవజనులు కూడా ఆమెని దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చక్కగా ఆమె ఏం కోరుకుందండి? కుమారుని ఇచ్చిన ఎడల మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తానని చెప్పేసి మొక్కుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఆమె ఎలా ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె కోరుకున్నట్లు కుమారుని దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆ తర్వాత పాలు విడిచిన తర్వాత ఆమె మళ్ళీ తిరిగి కుమారుని దేవుని సన్నిధిలో అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చక్కగా మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఇసుకోకూడదు, గొనుక్కోకూడదు, చదువుకోకూడదు అనమాట అండి. మన ప్రార్థన పక్క వారికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు అనమాట అండి. సైలెంట్గా ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఏ విధంగా ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అనమాట అండి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి, గురి కలిగి బిరి కలిగి పట్టుదల కలిగి ఓర్పు కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే అన్నగారికి ఎలాగైతే కుమారుని దయచేస్తారో అలాగే మనం కూడా ఏమైతే కోరుకుంటామో అవన్నీ కూడా దేవుడు మనకి దయచేసి చక్కగా హాయిగా జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి దేవునికి ప్రార్థన ఎలా చేయాలండి? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలన్నమాట అండి. దేవునికి అంగీకారంగా ఉండాలన్నమాట అండి. దేవునికి ఇష్టంగా ఉండాలన్నమాట అండి. అలాగా మన ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు వాళ్ళందరికీ కూడా జవాబు దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అండి. జవాబు ఇచ్చినట్లుగా లేదా జవాబు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆలస్యమైనంత మాత్రం అవి నెరవేరదని తలంపు మన మనసులో కానీ మన హృదయంలో కానీ రాకుండా చక్కగా ఓర్పు కలిగి దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నట్లయితే 100% దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు. దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు అనమాట అండి. అందరి ప్రార్థన ఆలకించి అందరికి సహాయం చేయగల సర్వశక్తి గల దేవుడు అనమాట అండి. కనుక మనందరం కూడా ప్రార్థన చేసినప్పుడు నిరుత్సాహపడకుండా ప్రార్థన చేసినట్లయితే ఏదో టైంలో దేవుడు మనకి సహాయం చేసి మనకు కావలసిన అవసరాన్ని తీర్చి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకున్నారంటే దేవుని మాట వింటారా? చేస్తారా? విశ్వాసంతో ప్రార్థన దేవుని కృపను పొందుకుంటారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవిద్దామా? దేవుడు చక్కగా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అయితే మనం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, విశ్వాసంతో ప్రార్థించేద్దాం. అయితే తలలో వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదాలు ఎక్కడ స్థుతిస్తున్నారు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన వాళ్ళకి దయచేయండి. అన్నగారి ప్రార్థన ఆలకించండి. ఆమెకు కావాల్సిన బహుమానాన్ని ఇచ్చింది దేవా, నీకు కొందరు తండ్రి స్తోత్రంలో బిడ్డలు చేసిన ప్రార్థన కూడా ఆలకించి వాళ్ళ అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. చిన్నలను పెద్దలను వృద్ధులను ఎవరిస్తున్న అందరూ కూడా దీవించండి. గర్భిణీలను బాలింతరాలను దండిస్తుండవా, అలాగే సంతానాన్ని బిడ్డలను దండిస్తుండవా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తున్న కూలి పని చేసుకుంటున్న వారిని, ప్రయాణం చేస్తున్నారని ప్రభావ తండ్రి, ఇంకా సర్వసృష్టిలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభావ 1 by 1 తండ్రి పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని నీకు అంగీకారంగా ప్రార్థన చేసి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తుంది. మా ప్రార్థన అనుభవం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగుండును గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మన దేవుని పిల్లలు కనుకండి మనం దేవునికి తగినట్లుగా జీవిద్దాం. ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, బిరి కలిగి, గురి కలిగి చక్కగా ప్రార్థన చేసుకుని మనకు కావాల్సిన సహాయాన్ని దేవుడి దగ్గర నుంచి పొందేంత వరకు కూడా పట్టుదల వదలకుండా అని ఎంచి చేసిన ఎడల ఏకరీతిగా జరుగుతాయని చదివించిన ప్రకారం మన 100% కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కావాల్సిన సహాయం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. చేస్తారా? దేవుని నామంలో ప్రార్థన పొందుకుంటారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చక్కగా దేవునికి అంగీకారంగా ప్రార్థన చేసి చక్కగా దేవుని కృపను పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మనందరికి కావాల్సిన సహాయం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ఏమంటారండి?